ముక్కు నుంచి నీరు కారడం అన్నదంటే ముందు బేసిక్‌గా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అనుకుంటే 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి అలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే జస్ట్ మనకి సింపుల్ కామన్ కోల్డ్‌లా వచ్చేది ముక్కులో నుంచి నీరు కారడం అయ్యుండొచ్చు. 90% ఆఫ్ ద కేసెస్‌లో ఇలాగే ఉంటుంది. బట్ వెరీ ఫ్యూ పీపుల్‌లో ఏమవుతుందంటే దట్ కుడ్ బి డైరెక్ట్ లీకింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ కూడా అయ్యుండొచ్చు. అంటే మనకి బ్రెయిన్‌లో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. CSF అన్నది. అది ఒక్కొక్కసారి మనకి ముక్కుకి దెబ్బలు తగలడం వల్ల కానీ, అంతకుముందు ఏమన్నా సర్జరీస్ జరిగినప్పుడు వల్ల కానీ, ముక్కు లోపల ఏమైనా మనకి అది రూఫ్ ఆఫ్ ద నోజ్ అంటాం. ఆ ముక్కు పై భాగంలో మనకేమైనా బోన్ ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉంటే దాని మధ్యలో నుంచి కూడా ఈ బ్రెయిన్ లోపల నుంచి ఒక వాటరీ ఫ్లూయిడ్ అన్నది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ గా ముందది మనం వచ్చేది రనీ నోస్ లాగా జస్ట్ కామన్ కోల్డ్ లాగా ముక్కులో నుంచి వచ్చే వాటరీ ఫ్లూయిడా, ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ మేజర్ అంటే లైక్ బ్రెయిన్ నుంచి ఏమన్నా ఫ్లూయిడ్స్ వస్తున్నాయా, ఒక్కొక్కసారి బ్రెయిన్ నుంచి ఇయర్ లోకి లీక్ అయ్యి ఆ ఇయర్ లోది త్రూ ద యూస్టాషియన్ ట్యూబ్ లాగా ముక్కులోకి ఏమన్నా లీక్ అవుతుందా అన్నవి కూడా జస్ట్ లైక్ CSF ఓటోరియా ఆల్సో కెన్ ప్రెజెంట్ as CSF రైనోరియా అలా ఏమైనా ఆర్ సింపుల్ అలర్జిక్ రైనైటిస్ అన్నది ముందు బేసిక్ గా ఈ డిఫరెన్షియేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అలర్జిక్ రైనైటిస్ కామన్ కోల్డ్ లాగా ఫర్ ఫ్యూ డేస్ నుంచే వస్తుంది అండ్ కొంచెం కోల్డ్ తగ్గంగానే అది తగ్గిపోతుంది అన్న వాటికైతే జస్ట్ సింపుల్ మనం అలర్జీకి ట్రీట్మెంట్ కొన్ని నాజల్ స్ప్రేస్ కానీ యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ కానీ వాడుకుంటే సరిపోతుంది.